రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి కాబోతున్న సందర్భంగా ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమంపై చేపట్టాల్సిన ప్రచారం పైన చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులపైన చర్చించనున్నారు. ఇక ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గాను 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. రైట్, ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కాబోతున్న సందర్భంగా ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమంపై చేపట్టాల్సిన ప్రచారం పైన చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులపైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. సువర్ణ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం అయితే మాత్రం మరి కాసేపట్లోనే ఏపీ సచివాలయంలో ప్రారంభం కాబోతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపుగా అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ప్రజలకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి సంబంధించినటువంటి పథకాలు అందించాలనేటువంటి దానిపై కూడా ఈ రోజు మంత్రివర్గం అయితే మాత్రం ఈ యొక్క భేటీలో సుదీర్ఘంగా చర్చించబోతా ఉంది. మరి ప్రధానంగా జరిగేటువంటి ఈ యొక్క చర్చలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఏపీ సచివాలయంలో ఈ యొక్క భేటీ అయితే మాత్రం జరగబోతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా చూడొచ్చు, మరి మొత్తం 19 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో 33,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి దానిపై కూడా ఆ కేబినెట్ లో ఆమోదం అయితే మాత్రం తెలబోతా ఉన్నారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు జీవనాడైనటువంటి పోలవరం సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అనుమతులపైన కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు, అదేవిధంగా పలు సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ఈ రోజు చర్చ జరగాలని చెప్పి కూడా ప్రతిపాదనలు అయితే మాత్రం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా హామీ ఇవ్వడం, మరి దీనికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి అనేటువంటి దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే నెల నుంచి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి మరి దీనికి సంబంధించి రాబోయే ఏడాదిలో అయితే మాత్రం తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో దీనికి సంబంధించి కూడా ప్రతి ఇంట్లో 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా కూడా వారందరికీ 15,000 రూపాయల చొప్పున కూడా తల్లికి వందనం సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ రోజు చర్చ అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ లో జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే రైతన్నులకు రాష్ట్రంలో మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి పథకాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరపాలని చెప్పి కూడా ఈ రోజు ప్రధానంగా అంశాలపై కూడా కీలకంగా కూడా కొన్ని అంశాలకు సంబంధించినటువంటి చర్చలు అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలి, అదేవిధంగా సభలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 పథకంలో భాగంగా కూడా ఇప్పటికీ 3 పథకాలు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చినటువంటి నేపథ్యంలో మరొక 3 పథకాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పాలి. చూడొచ్చు మనం దాదాపుగా ఈ నెల గత నెలలో కానీ ఈ నెలలో కానీ
చంద్రబాబు అధ్యక్షతన దాదాపుగా ఇప్పటికే కేబినెట్ 2 నుంచి 3 దఫాలుగా కూడా భేటీ అవుతుంది. భేటీ అవడమే కాకుండా కొన్ని కీలక అంశాలపై ప్రధానంగా కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ రాష్ట్ర పురోగతిపై కూడా ఎప్పటికప్పుడు చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు ఈ యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి అంశాలు మొత్తం 36 అంశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి దానిపై పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసి ఒక అధికారులకు చంద్రబాబు అదేవిధంగా మంత్రులు కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా అయితే మాత్రం కనిపిస్తా ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.